సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే సందర్భంగా షాద్నగర్లోని ఏకైక గుండె వైద్య నిపుణులు డాక్టర్ చందులాల్ రాథోడ్. డాక్టర్ చందులాల్ రాథోడ్ ఎంబీబీఎస్, ఎండి, డిఎన్ కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో గుండె సంబంధిత వ్యాధులకు ఉచిత గుండె వైద్య శిబిరం. ఈసీజీ, 2D ఎకో, ఆర్బీఎస్ తదితర గుండె పరీక్షలు ఉచితంగా జనని పిల్లల హాస్పిటల్ ఆవరణలో సుమారుగా క్యాంపులో 400 మంది పైగా గుండె వ్యాధి పరీక్షలు చేయడమైనది. సిపిఆర్ గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయుటకు మేము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని స్కూల్స్, కాలేజెస్లలో మరియు స్థానిక పోలీస్ కమిషనర్ గారితో కూడా ఉచితంగా క్యాంపు నిర్వహిస్తామని డాక్టర్ చందులాల్ అన్నారు. ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా బాగుంది. మన లోకల్లో ఎంతోమంది ఇబ్బంది పడి ఇప్పటి వరకు హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్ళేసి హార్ట్ అటాక్ గురించి, హార్ట్ ప్రాబ్లం ఉన్న చూపించుకునేవాళ్ళు సార్. ఇక్కడ మీరు ఉండడం చాలా అదృష్టం సార్. ఇంత దగ్గరలో ఉండి అందుబాటులో ఉండేసి ఎవరికి లోకల్లో ఎవరికైనా ఇక్కడ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ రాథోడ్ సార్ దగ్గరికి వచ్చేసి చూపించుకోవాలని చెప్పి నా మనసు. చాలా బాగా చూస్తారు సార్. నాకు చాలా 20 సంవత్సరాల నుంచి సార్కు నాకు కనెక్టివిటీ సార్ నుంచి. ఒకప్పుడు నాకు చిన్న ప్రాబ్లం వచ్చినా నేను సార్ దగ్గరికే వస్తుంటాను సార్. చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తారు సార్. ఎప్పుడైనా అప్పుడప్పుడు నేను బయట ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గకపోతే సార్ దగ్గరికి వచ్చి నా బాధ చెప్పుకుంటే ఇమీడియట్గా తగ్గిపోతుంది సార్. ఇది మాత్రం 100% సార్. నేను రూపులు చెప్పాను, నిజంగా చెప్తున్నా సార్. ఇది వాస్తవం సార్. అంటే ఈరోజు క్యాంపు నిర్వహించారా సార్? ఈరోజు క్యాంపు పెట్టారా? ఈరోజు క్యాంపు పెట్టారు సార్. అంత ఫ్రీ సంబంధించిన క్యాంపు పెట్టారు సార్. ఈ క్యాంపులో చాలామంది రెస్పాన్స్ చాలా బాగా వచ్చారు. వాళ్ళందరూ చూపించుకుంటున్నారు. ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకంతా సార్ సజెషన్ చేస్తున్నారు సార్. చాలా బాగుంది సార్.
అదే కంటిన్యూ చేసి ఏమో రక్తం మనం కొంత కాబట్టి ఈ 2 వేసుకుంటున్నాడు కలిపి ఒక దాని కాబట్టి అయిపోయిన తర్వాత కంటిన్యూ చేసేసుకొని సరిపోతుంది. తీసేసుకోండి వేసేసుకోండి స్టార్ట్ చేయండి. సరేనా? ఇంకా అంతే కదా. ఒకసారి షుగర్ కూడా కొంచెం ఉన్నది. హెచ్బిఏవన్సీ 3 months షుగర్ ఉంటుంది కదా, అది ఒకసారి చెకప్ చేసుకోవాలి. ఒకసారి ఏమంటే రిపీట్ కొలెస్ట్రాల్ చేసుకుని ఒకసారి చేసుకోవాలి. రిపీట్ ఈ కంపల్సరీ. థైరాయిడ్ ఏం లేదు కదా. ఇంత ఏజ్ ఎంత 60 కాబట్టి కొంచెం టెస్ట్ కూడా ఒకసారి చేసుకోవాలి. జనరల్గా ఒక 6 months ఒకసారి చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ఈసీగా అయిపోయింది, ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. రిమైనింగ్ అనమాట ఇది 5. పర్లేదు మంచిగా ఉంది. అంతలా ఏం లేదు కదా, కొంచెం కట్టుకున్నా పెద్ద కదా. ఇంకా ఇక్కడ ఆయాసం ఇంకా ఇక్కడ కానీ అది తప్ప అయితే ఏం లేదు కదా. కొంచెం లైట్గా చేయొచ్చు, కొంచెం ఎక్కువ చేయకు. ఎక్కువ చేస్తే కొంచెం చేసిన ద్వారా కొంచెం అది స్ట్రెంత్ రావాలి కదా, గట్టితనం రావాలి కదా. గట్టితనం వచ్చిన తర్వాత జస్ట్ ఒక 3 వారాలు, ఇంకా 3 వారాలు తర్వాత మీరు ఏదైనా కొంచెం చిన్న ఇప్పుడు శాతం అయితే 80% ఏం కాదు, కానీ కొంచెం జాగ్రత్త ఉంటుంది. కొంచెం జాగ్రత్త ఉంటే బెటర్ కదా. ఈ గోళీ రాత్రి అయితే కంటిన్యూ చేసుకోండి. సరేనా? అయిపోయిన తర్వాత బంద్ చేసేసి ఇక బంద్ చేసేసి కొత్తగా అవసరం లేదు. నీకేమైనా కష్టం అయితే వచ్చి కానీ ఏం అవసరం లేదు. ఒక 10 days రాస్తున్నా. ఒక గోళీ మాత్రం ఏం చేస్తున్నానంటే ఒక నెలకు రాస్తున్నా స్ట్రెంత్ పెరగడానికి. అయితే 10 days రాస్తున్నా సరిపోతుంది. ఏం అవసరం లేదు. నేను ఫోన్ చేసి మాట్లాడి చెప్పినా కదా. ఓకేనా? తీసుకో రెండు బుధారునా? ఇక్కడ బరువు ఉంది మంటలాగా బరువులాగా దమ్ము చేత అట్లా ఏం లేదు కదా. డ్రింక్ స్మోక్ చేస్తావా? డ్రింక్ స్మోక్ ఇంత స్టెంట్ వేసిందా నీకు? ఎప్పుడు వేసినావు? 1.5 సంవత్సరం అయిందా? అప్పటి నుంచి గోళీ వేసుకున్నావా? ఏం గోళీ చూపాడు ఒకసారి? అచ్చా గోళీలు తెలియదా? ఓకే. అప్పటికి ఎట్లా ఉన్నా అప్పుడు ఎట్లా నొప్పి వచ్చింది అప్పుడు? చేతి గుంజేది నొప్పి వచ్చింది. అచ్చా స్టెంట్ వేసి సంవత్సరం అయింది ఇప్పటికి? సంవత్సరం నుంచి ప్రాబ్లం లేదు కదా. అప్పటి నుంచి గోళీ వేసుకుంటున్నావు సంవత్సరం. ఒక్కసారి చూపెట్టినా ఏం గోళీ వేసుకుంటున్నావు? అప్పుడు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఉన్నది? అప్పుడు ఏమైంది? అప్పుడు జనాలు ఏమి నొక్కుతారు, చేయి గుంజుతారు వచ్చినావా? అంతవరకేనా? ఇక్కడ బరువు లేకుండా అప్పుడు ఓన్లీ చేయి గుంజు కూడా చేయి గుంజు దానికి వచ్చినావు. వచ్చినప్పుడు ఏం చేసినావు అప్పుడు? నేను వచ్చినప్పుడు ఏం చెప్పినా ఏమైనా తీసి గుండె ప్రాబ్లం ఉందని చెప్పినా. అచ్చా సో చేయి గుండె దగ్గర నొప్పి రాలే, కాదంటే నొప్పి మాత్రం ఇక్కడ వచ్చింది. దాన్ని తీసేస్తే మాత్రం ప్రాబ్లం వచ్చింది. అప్పుడు స్టెంట్ వేసిన. అప్పుడు అయితే స్టెంట్ వేసిన తర్వాత నొప్పి అయితే ఏం లేదు. మంచిది. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉన్నావు కదా, డ్రింక్ అవాయిడ్ చేస్తలేవు కదా. ఇప్పుడు కొలెస్ట్రాల్ టెస్ట్ ఏం చేసుకుంటే లేవు? చేసుకోవాలి కదా. కొలెస్ట్రాల్ ఫ్యాట్ టెస్ట్ కూడా చేసుకోవాలి కదా. ఒకసారి కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకోవాలి. ఒకసారి టీఎంటీ ఉంటుంది ట్రీట్మెంట్ నడిచేది, అదొకటి చేపిద్దాం. సరేనా? ఏ ఊరు మీది? అంతేనా? మరి మధ్యాహ్నం ఎందుకు కనిపించలే? మరి చేంజ్ చేసిన గోళీ కంటిన్యూ చేసుకో. ఇవే గోళీ వేసుకో, కంటిన్యూ చేసుకో. గోళీ అయితే మంచిగా ఇవే చేసిన కాడికి అయితే మంచిగా ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఎప్పుడు ఎవరు మీది? బాగా వెళ్ళాలమ్మా. అప్పుడు ఏం లేకుండే, సీజన్ లేకుండే. డ్రింక్ చేస్తావా స్మోక్ చేస్తావా? డ్రింక్ స్మోక్ ఏం లేదా? డ్రింక్ అయితే ఎప్పుడైనా చేస్తాము. ఛాతీలో నొప్పి బరువు ఆయాసం దమ్ము ఏమన్నా కూర్చున్నట్టు ఉంటుంది అంతే కదా. కూర్చున్నట్టు అయితే భయపడాల్సిన అవసరం లేదు. దానికి ఇంత వయసు అంతా ఇప్పుడు 40. సో ఒక్కసారి టీఎంటీ టెస్ట్ ఉంటుంది, అది చేయించుకో. ఒకసారి కొలెస్ట్రాల్ టెస్ట్ చేద్దాం, ఫ్యాట్ టెస్ట్ చేద్దాం. ఇంత ఈరోజు షుగర్ చేసినాం కదా, కొంచెం గోడ మీద ఉన్నట్టు ఉంటుంది.
సార్ షుగర్ కూడా ఒకసారి పరిగెట్టడం చెకప్ చేసి చెప్తాను. పరిగెట్టడం చేసుకోవాలి. 140 ఉండాల్సిన 205 ఉన్నది. ఒకసారి ఉన్నదని కాదు కానీ ఎందుకు కొంచెం తేడా కనిపిస్తుంది. ఇంకోసారి చెకప్ చేసి డిసైడ్ చేసి చేద్దాం. కానీ బీపీ ఎక్కువ వస్తుంది కదా. అమ్మ నాయన బీపీ షుగర్ ఉందా? అమ్మ కూడా సార్ షుగర్ షుగర్ ఉంది. బీపీ అని ఉండేనా? ఇది కూడా బీపీ కొంచెము నార్మల్ 130, 140 వరకు ఉండొచ్చు. 130 వరకు కానీ 160 వస్తుంది. ఉప్పు తగ్గించేసి, ఉప్పు తగ్గి నూనె తగ్గి డ్రింక్ అప్పుడప్పుడు అంటే పర్లేదు కానీ రెగ్యులర్గా అయితే చేయొద్దు. కానీ ఒక గోలు చిన్న గోలు ఒకటి రాసిస్తే వేసుకో. సరేనా? మళ్ళీ నాకు నెలకు వచ్చి కనిపించాలి. సరేనా? ఏం ప్రాబ్లం నడుతున్నావు? చెమటలు వస్తున్నాయి. నొప్పి వచ్చినప్పుడు ఏం చేస్తావమ్మా? కూర్చుంటావా? పని చేస్తావా? కూర్చుంటే తక్కువ అవుతుందా? 10-5 నిమిషాల వరకు అయితే ఉంటుంది. తర్వాత తక్కువ అవుతుంది. మళ్ళీ పని చేస్తాం. తర్వాత పని చేస్తాం. మరి అది గుండెకి సంబంధించిన ప్రాబ్లం కదమ్మా అది. సో కొంచెము దమ్ వెళ్ళదు. కరెక్ట్ అర్థమైంది. చెమటను వస్తుంది, దమ్ వస్తలేదు, బరువు నొప్పి వస్తుంది. ఒక 5-10 నిమిషాలు కూర్చున్న తర్వాత తక్కువ అవుతుందంటే అది కరెక్ట్ గుండె ప్రాబ్లం. సో కాబట్టి దానికి కొన్ని గోళీలు రాస్తే వేసుకో. ఇంకోసారి ఏం చేస్తా అంటే కొన్ని పరీక్షలు ఉంటే చేయించాలి. ఒక మెషిన్ నడిచేది ఉంటుంది. నడిచి చూసి చెప్తాను నేను. సరేనా? అంత భయపడాల్సిన అవసరం లేదు. గోళీలు అయితే రాస్తే తక్కువ అవుతుంది. నీకు అట్లే అవుతుంది అనుకుంటే నాకు అక్కడ వచ్చేసి చూసి ఒక ట్రెడ్మిల్ టెస్ట్ ఒకటి ఉంటుంది, చేపిస్తాను. సరేనా? ఉప్పు తగ్గి నూనె తగ్గి. మటన్ తినవా? ఆకుకూరలు కూరగాయలు మంచిది తిను. సరేనా? ఉప్పు అయితే తగ్గి చాలా వాటికి. నూనె కూడా వెరీ గుడ్, మంచిది. అన్ని జాగ్రత్తగా పాటిస్తున్నావు. కంపెనీ పోతున్నావా? డస్ట్ ఉంటుందా కంపెనీలో? ఏ కంపెనీ అది? సరే మంచిది. చూద్దాం. దాంతో వస్తుందా లేకపోతే గుండెతో ప్రాబ్లం ఉందా? గుండెకి సంబంధించిందా మరి? సరే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే గోల్ని రాసిస్తా, వేసుకో. మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు అక్కడ వచ్చినాయి. సరేనా? అచ్చా 2015 తర్వాత చెకప్ ఎందుకు కాలేవు? 12 రోజులకు వచ్చేసినావా? అప్పటి నుంచి ఎట్లున్నది? స్టెంట్ వేసిన తర్వాత 2016లో స్టెంట్ వేసి 15లో స్టెంట్ వేసి అప్పటి నుంచి గోల్డ్ వేసుకుంటున్నాం. ఓకే. ఏ ఊరు మంది? మన అప్పటి కూడా. అచ్చా మలేష్ మీరంతా ఒకటేనా? ఇద్దరు కలిసి స్టెంట్ వేసుకున్నారా? ముందు పడ్డది, తర్వాత పడ్డది. సరే ఇప్పుడైతే నడిచినా కానీ దమ్ము, ఆయాసము, దగ్గు అటువంటి ఏం లేదు. కాలు వాపు కూడా ఏం లేదు. మంచిగా ఉన్నది. గోళీలు అయితే కంటిన్యూ చేసుకుంటాం. గోళీలు కంటిన్యూ చేసేసుకో. ఏం గోళీలు వేసుకున్నాం? ఉన్నాయా గోళీలు ఏమన్నా దగ్గర? ఇంకా ఉన్నాయా? సరే ఈసారి వచ్చి నాకు ఒకసారి తీసుకొచ్చుకుంటాం. ఒకటి రెడ్మీ చేసుకోవాలి. 2 రోజులు చేసినాం కదా. ఇదేమో మనం రెస్ట్ కండిషన్ ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. ఒకటి రెడ్మీ TMT ఉంటుంది, ఒకటి కొలెస్ట్రాల్ టెస్ట్ ఉంటుంది. ఈ 2 చెకప్ చేసుకొని మంచిగా వస్తారు. ఆడికి వచ్చేసి ఆడికి తీసేద్దాం. 2015 నుంచి అయితే మంచిగా ఉంది. సంతోషం. ఎట్లున్నారు? ఛాతీ ఎట్లుంది? నొప్పి, ఆయాసం, దగ్గు, బరువు చెట్లు వచ్చినట్టు ఏం లేవు కదా? గోళీలు మొన్న రాసిన ఉన్నాయా? ఇంతమంది రాసినాయి? వేసుకుంటున్నావా? సరే లేదు కదా. సో ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ప్రాబ్లం అయితే లేదు. మంచిగా ఉన్నాం. మోకాలు కిందనా? అచ్చా పిక్కరా? పిక్క నిద్రలో పట్టేసుకుంటుందా? ఇది కదా నేను గోల్ వేస్తాను. అర్థమని చెప్పింది. ఈ గోల్ వేసుకో సరేనా?
బీపీ ఉందా? గోళీలు వేసుకుంటున్నావా? వేసుకుంటలేవా? ఎందుకు వేసుకోలేదు? ఇప్పుడు బీపీ ఉందని ఎవరు చెప్పాను? ఇంత ఫస్ట్ తెలుసా ఇంతకుముందు తెలుసా? ఇప్పుడు ప్రాబ్లం ఉంది కదా, రక్తం ఉంటుంది, సప్లై లేదు. సిగరెట్ బిల్లు తాగుతావా? ఇప్పుడు బంద్ చేస్తావు ఇప్పుడు నుంచి. ఇంతవరకు తెలుసు కదా, తాగొద్దని తెలుసు కదా, మరి ఎందుకు తాగినా? స్మోక్ లోపల రాకుండా వాపు వచ్చింది, రక్తం కూడా కొంచెం సప్లై అవుతుంది, రక్తము చిక్కగా అయి రక్తనాళం లోపల తప్పుకుంటుంది, సరిగ్గా సాఫ్ అయితే లేదు. కాబట్టి అది ఎందుకు అయితే లేదంటే మనం ఇప్పుడు ఏది రోజు అగరబత్తి ముట్టిస్తే మొత్తం దీపం అయింది అంత కొంచెం ఏమైంది అంత పైన దుమ్ము చేస్తుంది కదా, నల్లగా అవుతుంది కదా. సిగరెట్ బీడీలు తాగి 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 ఊపిరితిత్తులు అంతా నల్లగా అయింది. అర్థమవుతుంది కదా, ఆ టైప్ అన్నట్టు. అందుకోసము మంచిది కాదు పని చేసేసి. దాంతో ఏమైందంటే దాంతో పాటు ఊపిరితిత్తుల పాటు ఉండే దగ్గర కూడా కొంచెము రక్తం గడ్డగట్టి, అర్థమైందా? రక్తం గడ్డగట్టి మీరు కనిపిస్తుంది. ఇప్పుడైనా బాగా చేస్తే అది తక్కువ అవుతుంది. దానికి సంబంధించిన గోళీలు రాసిస్తే వేసుకో, ఓకేనా? ఏది బెల్ట్ బంద్ చేయకనా? అదే సిగరెట్ కావచ్చు, ఇది కావచ్చు, చుట్ట కావచ్చు, ఏదైనా కానీ దానికి సంబంధించిన ఉన్నాయంటే మనం మీరు అనుకుంటే అయిపోతుంది. ఇది నేను బంద్ చేస్తే నాకు మంచి లేదు శరీరం అని అనుకుంటే కదా పుట్టక అయిపోతుంది. లేదు సార్ నాకు అదైతే ఇదైతే దోసం కదా అంటే ఆడికే అవుతుంది. చెప్పు రాస్తాను, బీపీకి రాస్తున్నా. ఇక రక్తం అయితే చిక్కగా అయితే దానికి పల్చర్ కావాలి రాస్తున్నా. ఇది వేసుకో, మళ్ళీ ఒక 20 రోజుల నుంచి నాకు అక్కడికి వచ్చి కనిపి. మన దావకాన్ని తెలుసా? సరే, ఒక 20 days తర్వాత వచ్చి కనిపిస్తాను, ఓకేనా? కాయం కదా, నాయక్ సార్ కదా. ठीक सर, काहे करो तो काहे सर कसले में सर ये तो जरूर की जगह बोलो आप हां किसी तरह का बात करी हां मैंने चेंज से करता है फुल को करे थे बोला फुल को नाम से लगा के थे पर अधिक ड्राइवर से जीवाणु को काहे करते हैं सर बता मैं उसके लाऊंगा सर ये तो टीएमटी कर छुट्टी को समस्या को नहीं टीएमटी कर सर गए टीएमटी कर देखना आदमी जल्ला ही करता ये देखना देखना कुछ हां काय सिगरेट बीड़ी का पीरो से दिए सिगरेट दाढ़ी मत पी पीस में कष्ट में वही ऑलरेडी गला कटरो से आएंगे वही ऑलरेडी गला कटरो से अच्छे से मच्छी से था इनका आएंगे रो ये बीड़ी का सिगरेट बीड़ी लगा सब ये चीज दाढ़ी तक में थोड़ा सा फूल नहीं कर सकता हम का ओके पर मैं ले सकता कुछ करके ले जाना है थोड़े दिन जैसे समोर है आवाज हमारा आत्मान हम गोली मारो हां थोड़ी गोली हां गल काहे से गोली कंटिन्यू करो कल ये कर खाना हां सर है हां वो सर के दिखा देखो कुछ है सर है सर हां जल्ला अबे तो गोली डाल दे सर हां सर अच्छा सर को हां दे पंडे थैंक यू हाँ कतरा को पास ही करो सेव तक करो थैंक यू टाइम है कनेक्ट टू करो ठीक है काटो काटो పెట్టి ఫిక్స్ చేసే కదా టబ్లెట్ కొరొచ్చు अच्छा 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 मतलब बता भी कहीं तो है कैसे नहीं पानी ये पर चेक करा के बोला है आगे से चेक हां सर चेक हां बस करना करे जी कलाम करे इसमें परीक्षा दे परीक्षा करे मिशन ताल अगर घड़ी कोई लग तो होता तो पर अपन हाथ में ये अपना से जी वाई कर रहा है मोटर मोटर कर दो होता पर मिशन ताल दे हां अब कोई लग दूसरा है ना साफ कर और करेगा इधर ना दिन क्या
जा किसी करता जरा दुबरा जरा ऊपर लेकर देखो तो मालूम है हां पूरे के आप समझ सकते हैं మేము సాధనగర్లో ఉంటున్నాము, గాయత్రి కాలనీలో. ఇక్కడ సారా ఫ్రీగా పెట్టారని వచ్చాము, చెకప్ చేసుకోవడానికని వచ్చాము. మంచిగా ఉందండి. ఏం లేదండి, మేము గుండె చూపించుకోవడానికని వచ్చాము. లేదండి, ఇంకా హార్ట్ ఫెయిల్యూర్ అయింది ఈమెకి. డాక్టర్ సాబ్ దగ్గర చందులాల్ డాక్టర్ సాబ్ దగ్గర వచ్చిన తర్వాత ఈమె క్యూర్ అయింది, కోలుకున్నది. ఇప్పుడు ఈ ఉచిత వైద్య శిబిరం పెట్టినందుకు, హార్ట్ వరల్డ్ డే పెట్టి పేదవాళ్ళందరికీ ఉచితంగా చేస్తున్నందుకు వీరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ డాక్టర్ సాబ్ చాలా బాగా చూస్తున్నాడు, పేదల్లో కూడా బాగా చూస్తాడు. ఇటువంటి వాళ్ళకు చాలా నయం అనిపిస్తుంది. కాబట్టి ఈయనకు ధన్యవాదాలు తెలుపుతూ డాక్టర్ సాబ్కి వస్తుంది. ఎన్ని రోజుల నుంచి
సరిపోతలేదు, చేంజ్ చేసుకోవాలి సరేనా. రోజు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి చేస్తున్నావు కదా, నేను డైలీ ఒకటే టాబ్లెట్ రాసిస్తాను, రెండు అవసరం లేదు. రాసిస్తా చేసుకోవాలి, ఉదయం సరిపోతుంది ఓకేనా. టిఫిన్ ఈ మధ్యన ఎప్పుడన్నా చెకప్ చేసుకోవాలన్నా కొలెస్ట్రాల్ కానీ ఏం లేదు కదా, మంచిగా ఉన్నది, ఇవ్వాల్సిన అవసరం లేదు. గ్యాస్ ప్రాబ్లం అయితే ఐబిఎస్ ఉందా? ఐబిఎస్ అవును, ఐబిఎస్ అంటే ఉంటాయి కదా సార్. మీకు ఏమైనా బాత్రూమ్ ప్రాబ్లం ఎక్కువ గోల్డ్ రాసిస్తా ఐబిఎస్కి, అయితే నేను ఒక టాబ్లెట్ రాసిస్తా. సరే సార్ మీరు అది ఓకే, అది స్వీట్ ప్రాబ్లంతో కాదు, అది ఐబిఎస్తో ప్రాబ్లం వస్తుంది. అయిపోయింది సార్, దాని ఏం లేని లేదు. ఐబిఎస్ అంటే ఆటోమేటిక్ డిసీజ్, మన రక్తం లోపల మన రక్తం మనకు అగనెస్ట్ అయిపోతుంది, మనుషులు శత్రువు కూడా అయిపోతుంది. కాబట్టి దానికి వరి కావాల్సిన అవసరం ఏం లేదు. గోల్ వేసుకొని నాకు ఒక్కసారి వచ్చింది అక్కడికి అడ్డియండి. సరే ఇప్పుడు బిజీలో ఉన్నది దాన్ని ప్రాబ్లం కొట్టుకోవాలి. ఇంకా మళ్ళీ కదా మల్లికాల చూపించినాక మల్లికాల కొంచెం బిల్లు ఓవడానికి నెక్స్ట్ చెప్పండి పక్క పక్కన ఇద్దరు పదకొండు సంవత్సరాల కింద సేమ్ అదే ప్రాబ్లం ఉన్నది కదా. ఇంతకుముందు హార్ట్ ప్రాబ్లం వచ్చిందా నీకు? వచ్చింది కదా, పాత ప్రాబ్లం ఉంది కదా, దాంతో మీరు సరే ట్రీట్మెంట్ తీసుకుంటలేవా? మరి తీసుకుంటారు సార్. ఇంతవరకు ట్రీట్మెంట్ తీసుకోకుండా ఎట్లా ప్రాణగండం అవుతుంది కదా, ఎట్లా నీకు ప్రాణగండం అవుతుంది, రిస్క్ ఉన్నది, అర్థమైందా? మీరు రక్తం అంతా గడగట్టింది. ఎంతమంది వయసు ఎంత నీకు? 25 సంవత్సరాల లోపలనే. 25 స్మోక్ డ్రింక్ చేస్తావా? స్మోక్ చేస్తావా? డ్రింక్ చేస్తావా? నీకు ప్రాబ్లం ఏమున్నదంటే పుట్టుకతో కొంచెం ప్రాబ్లం ఉన్నది, అర్థమైందా? దాంతో నువ్వు చేసుకునే ఇంకో యాడ్ అయినాయి. పుట్టుకతో ఉన్న ప్రాబ్లం అయింది ప్లస్ యాడ్ అయింది కూడా అయింది. ఇట్లా నువ్వు ఇప్పటివరకు ఇట్లా ఉన్నావంటే మాత్రం అదృష్టమే. స్మోక్ డ్రింక్ ఎందుకు చేస్తున్నావు బెట ఇట్లా ఇంత ఉన్న తర్వాత? ఇందులో అవును, నేను అదే చెప్తున్నా కదా. ఎంత అడిగేది? నేను ఏం చేస్తా అంటే నువ్వు నాకు రేపు వచ్చి అక్కడ కలువు, నేను చెప్తే నీకు చెప్తా. మన హాస్పిటల్ వచ్చి కలువు. రావు ఇది నీదే కదా, నువ్వు నా హాస్పిటల్ వచ్చి కలువు. నేను కనుక్కొని చెప్పా ఎక్కడైతే అవుతుందో సంగతి చూసుకొని నీకు చెప్తాను. నేను తగ్గించే ప్రయత్నం చేద్దామని, కానీ కంపల్సరీ చేసుకోవాలి. లేదు చేయలేదనుకో ప్రాణాపాయం జరిగే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. నేను ఎట్లా కొంటే తెలుసా, అప్పుడు 250 సార్లు కొట్టుకున్నాను. 70-80 సార్లు కొట్టుకోవాల్సిన 250 సార్లు కొట్టుకుంటే అయిపోద్ది అంతే, ఇంకా కొట్టుకోండి. ఇటువంటి ప్రాబ్లం చేయొద్దు. రెండవది ఏంటంటే ఈయన ఫస్ట్ బంద్ చెప్పి తాగుడేది తందాలు చేస్తుంది, తాగి తందాలా ఎప్పుడో 11 సంవత్సరాల కింద వచ్చింది, ఏం కాలేదు అనుకోండి. ఏం కాలేదు కాదు, లోపల పోయింది, డ్యామేజ్ జరిగిపోయింది, అది ఖరాబ్ అయిపోయింది, అంత కంట మొత్తం పోయింది, చచ్చిపోయింది. అది అక్కడ నుంచి ఇవన్నీ వస్తున్నాయి. దాని కంపల్సరీ ఫస్ట్ బంద్ చేయాల్సింది డ్రింక్, స్మోక్, తర్వాత గోళీలు కంపల్సరీ వేసుకోవాలి. ఇది చేయకుంటే మాత్రం ప్రాణహాని మాత్రం జరుగుతుంది. దీన్ని రాకుండా అది ఆపరేషన్ చేయకుండా కూడా చేసే ప్రయత్నం కూడా నేను చెప్తాను. నాకు వచ్చి ఈ గందరగోళం కూడా. సరేనా? రేపు వస్తావా? రేపు వస్తా సార్. ఎట్లా మీకు ఏం ప్రాబ్లం ఉన్నది?
ఛాతీ నొప్పి ఆసనం ఉందా? అనిపిస్తుంది కదా? ఇంకా బరువు వేసినట్టు ఉందా ఏమన్నా? ఇక్కడ పక్క నరం పడినట్టు ఉంటుండే మీ దగ్గర చూపించుకున్నాక అప్పుడు చూపించుకున్నావు 10 నెలల. సరే జనరల్గా ఒక టీంకి ఉంటుంది చేయించుకో. ఇప్పుడైతే గోళీలు రాసిస్తా చేసుకో. సరేనా? అదొకటి మిషన్ నడిపి చేసుకోవాలి. చూద్దాం కొంచెం తేడా ఉన్నది. తేడా చూసాను. ఏమంటున్నావు? ఉప్పు తగ్గించినావా? నూనె తగ్గించినావా? తగ్గించున్నావు కదా. సరే తగ్గిస్తే సరిపోతుంది. ఏం కదా ఉండాలి కదా బాగా నార్మల్గా చెకప్ ఉండాలి కదా. ఉన్నానా కదా? ఓకే సార్ వచ్చి रात में क्या तकलीफ है? चलते टाइम दम होता है सर। खाना खाने के बाद तो ज़्यादा रहता है। खाना खाने के बाद ज़्यादा होता है। खाना खाने के बाद भूखा पेट लिया तो कुछ जरा थोड़ा सा हल्का लेते हैं। खाना खा लिया तो कदम भी आगे नहीं चलने। तकलीफ है तकलीफ है तकलीफ है दूसरा चेष्टा है वो करना पड़ता है। कहाँ रहते आप? कहाँ रहते हैं? मुजफ्फरपुर से है आप? ऐसा फिर एक बार मैं गोली लिखता हूँ आपको तो एक बार ये कर लेना। दूसरा चेष्टा है वो कर लेना। दिल का तकलीफ है समझ गए? गोली लिखता हूँ आप ले लो। फिर कब आते हैं? आते हैं एक हफ्ते में आ जाते हैं। हाँ संडे का तो दूसरा कौन सा भी दिन आ जाओ। हर रोज रहते हैं हम वो बस स्टैंड के सामने रहते हैं। हर रोज रहते हैं वहाँ जाओ एक बार। वो मशीन पे चलने का रहता है वो चल के देख के मैं बताता हूँ आपको। हाँ ठीक है अब तो गोली लिख रहा हूँ ले लो। मिलता है वहाँ जाओ ये जाओ बोलते बात बच्चे हमारे सिस्टर बोलते सुंदर बेटा इतना వీళ్ళిద్దరే మండే కొంచెం రన్నింగ్ చేస్తారు డాన్స్ చేస్తారు బాగా ఇద్దరు మంచిగా ఉన్నారమ్మా పెద్దగా కష్టపడ్డాం మీరందరూ పక్కకండి ఇదే పక్క అవుతారా ఏం ఏం లేదు ఏం అవసరం లేదు గోళీలు అవసరం లేదు పడుకోండి కదా ఇక్కడ కూడా ఏమన్నా దానికి అవసరమే లేదు కదా ఒకటి వచ్చేది ఏం లేదు నార్మల్ స్పైసీ తినకుండా సరిపోతుంది ఇంకేటే అవసరం లేదు స్పైసీ ఫుడ్ బంద్ ఓకే వాడుతున్నావా ముందు బీపీ షుగర్ ఉండేనా కనిపిస్తుంది హార్టే కనిపిస్తలేదు ఎంత ఫ్యాట్ ఉన్నది ఫ్యాట్ కనిపిస్తలేదు వాకింగ్ చేస్తుంటా సార్ ఎందుకు కొంచెం ఆ తర్వాత కొంచెం ఇది చేయండి కొంచెం ఎండ వచ్చినట్టు చేయండి ఎండ వచ్చినట్టు చేయండి ఎందుకంటే లోపల ఏం కనిపిస్తలేదు ఇదిగో మొత్తం ఫ్యాట్ అస్సలు కనిపిస్తలేదు అంటే మొత్తం కనిపి కొట్టుకుంటుంది మంచిదే అదే చుట్టూ ఫ్యాట్ ఉంది కాబట్టి కనిపిస్తుంది
తమ్ముడు రాకుండా నేను చేస్తా. ఏమైతుంది? ఎట్లా ఉన్నావు? మంచిగా ఉన్నావా? స్టెంట్ ఎప్పుడు వేసినాము? ఎన్ని సంవత్సరాలు అయింది? స్టెంట్ ఎప్పుడు వేసినావు బిడ్డ? 2018 సంవత్సరాలు వేసినా. అప్పటి నుంచి ఇప్పుడు ఎట్లా ఉన్నావు? మంచిగా గోళ్ళు వేసుకుంటున్నావా? చేతకు నొప్పి, ఆయాసం, సమ్ము, తగ్గు ఏమన్నా నడుస్తలేవా? నడవాలి కదా, దగ్గర దగ్గర నడవాలి. ఇంట్లో కూర్చోదు ఒకటే. సరే, ఈ కాలు వాపులు ఏమి ఉన్నాయా? గోళీలు అయితే మంచిగా వేసుకుంటావు కదా, నిద్ర పడుతుందా? అయినా సడన్ గా రాత్రి లేచి కూర్చుంటున్నావా దమ్ముతోటి? ఏం లేదు కదా, పర్వాలేదు కదా. గోళీలు వేసుకున్నట్టే బెటర్. గత 2016 9-10 సంవత్సరాల నుంచి మంచిగా ఉన్నాం. అప్పుడు ఏడేసినాము? ఓవైస్ హాస్పిటలే కదా. నేను ప్రాణమే తీసుకొని వేసినా కదా. మర్చిపోతుండే మరి ఎన్ని సంవత్సరాలు, మంచి 10 సంవత్సరాల నుంచి ఉన్నాం. పర్వాలేదు, మంచిగా ఉన్నది. గోళీలు కంటిన్యూ చేయవి. కొత్తగా అయితే ఏం అవసరం లేదు. పాత గోళీలు అన్నీ వేసుకో. 80% మర్చిపోదు. సరేనా? ఏమంటున్నా? వేరేది ఏం లేదు. మీకు ఆయాసం వస్తుంది అంటున్నారు కదా, ఆయాసం రాకుండా నేను గోళీ రాసిస్తా. ఒక పరీక్ష చేసుకొని దాన్ని బట్టి మనం వెంటనే మీకు వాకింగ్ నేను చేపిస్తా. సరేనా? మీకు ఆయాసం రాకుండా చేద్దాం. కొంచెం దూరం నడిచే వాళ్ళకల్లా చూద్దాం. వెయిట్ ఎక్కువ కాబట్టి కొంచెం ఉంటుంది సార్. అది అని చెప్పి మనం చూస్తుంటే ఇంకా వెయిట్ వాడుకోవచ్చు. వాడుకోవచ్చు, ఏం కాదు. సరేనా? కొంచెం మిగతా రోజులన్నీ చేసుకోండి. ఇది ఒక గోల్ వేసుకోండి. మీకు అంతా ఫ్రీగా అయిపోతుంది. సాయంత్రం వేసుకోండి. నైట్ మొత్తం ఫ్రీగా ఉంటుంది. మార్నింగ్ వాషింగ్ కూడా పనికి వచ్చేస్తుంది. ఓకేనా? ఒక ట్యాబ్లెట్ చాలు. మిగతా పాతది అయితే పాత ఏమైనా ఉంటే వేసేసుకోండి. దీనికి ఏం గోల్ వేసుకుంటుండ్రు? తెలుగు హెచ్ పర్వాలేదు, వేసుకోండి. మంచిగా కంటిన్యూ చేయండి. సరేనా? నాకైతే ఒక్కసారి వచ్చి కంటిన్యూ ఒక టెస్ట్ ఉంటుందో చేసేసి డిసైడ్ చేసి మీకు చెప్పేస్తాను నేను. ఓకే సార్. शंकर लेट गया तीसेसको इंको चलता आता दिए तो ठीक है बस एक हफ्ता अच्छा टीएमटी के टेस्ट है कदम देखना फाइल अटेंड सर लग दूसरा सर गए बात चल गया एक फोन वाला किसको नहीं पता है सकाळ व्हिडिओ दिल्ली నా పేరు అరుణ, నేను టీచర్గా పనిచేస్తాను. నేను సిఎస్కేలో ఉంటాను. ఈరోజు కార్డియాలజిస్ట్ యొక్క దినోత్సవం ఉన్న సందర్భంగా
మన డాక్టర్ చందులాల్ రాథోడ్ గారు, విజయలక్ష్మి మేడం గారు ఈరోజు ఉచితంగా టెస్టులు చేయడం అనేది ఒక అదృష్టంగా భావించవచ్చు. ఇది ఎందుకంటే ఎన్నో వేలతో కూడుకున్నటువంటి టెస్టులు, ఈ టెస్టులు ఉచితంగా చేస్తున్నారంటే పేద ప్రజలకు, మన గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులకు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి క్యాంపులు ఏర్పాటు చేయడము అనేది మన షాద్నగర్ ప్రజల యొక్క అదృష్టం అనుకోవాలి. ప్రతి సంవత్సరం సారు గారు ఈ విధంగానే చేస్తారు. ఇట్లనే కాకుండా ఆయన మంచి మంచి సలహాలు కూడా ఇస్తుంటారు. ఎప్పుడు ఎలా ఉండాలి, వాకింగ్ ఎలా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలని మంచి మంచి సలహాలు ఇస్తూ నలుగురు ఉపయోగపడుతూ ఉంటారు. కాబట్టి మన డాక్టర్ చందులాల్ రాథోడ్ గారి యొక్క హాస్పిటల్ ఎప్పుడు 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలని, ఎప్పుడు ఈ విధంగానే మనకు సేవలు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఈ సండే 28వ తారీఖు నాడు మన చందులాల్ రాథోడ్ గారు ఈ జనని హాస్పిటల్లో ఫ్రీ క్యాంప్ పెట్టినందుకు ఈ బీపీ, షుగర్, మరి ఏమేం ప్రాబ్లం ఉందో గుండె జబ్బులు మరియు జ్వరాలు కానీ ఏ ట్రీట్మెంట్ కోసం పెట్టిన క్యాంపు చాలా మంచి ప్రోగ్రాం ఇది. బీదోలు కావచ్చు, మన కార్మికులు కావచ్చు, మరియు మన కార్మికులు షాద్నగర్లో నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి, ప్రతి తండ నుంచి, ప్రతి బీద వాళ్ళు, కూలి ప్రతి ఒక్కరు వచ్చి ఈడొచ్చి క్యాంపులో పాల్గొని మరియు టెస్ట్ చేయించుకున్నందుకు చాలా సంతోషం. ఈ డాక్టర్ గారికి, ఈ చందులాల్ సార్కు మరి ధన్యవాదాలు. ఈ షాద్నగర్ నియోజకవర్గం ప్రజలు అందరికీ, బీదోళ్లకు ప్రతి సంవత్సరానికి ఒక్కసారి కాకుండా 2 సార్లు పెడితే కూడా చాలా సంతోషం. వీళ్ళు ఇంకా మెసేజ్ తక్కువ పోయింది. ఇంకో 2 వారం ముందు మెసేజ్ పోయినట్టే ఇంకా ఈ జాతర కడుతుండే ఈడ. కాబట్టి ఈ జనని గ్రూప్ గారికి, విజయ హాస్పిటల్ గ్రూప్ గారికి, ఈ బీదోల నుంచి వీళ్ళు అందరు వచ్చినందు వాళ్ళ అందరి తరపు నుంచి డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ప్రజలందరికీ నమస్కారం. షాద్నగర్లో హార్ట్కు సంబంధించిన మన జబ్బులు ఏమైనా ఉంటే మనకు అందరికీ ఫ్రీగా ఇక్కడ మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ట్రీట్మెంట్ చాలా బాగుంది. అందరు రావాలి, అందరు వచ్చి చూపించుకోవాలి. ఇదేమో ఫ్రీ క్యాంప్ పడింది. ఇక్కడ బయట పోతే మీకు చాలా డబ్బులు ఖర్చు అవుతుండే. ఇవాళ ఒక్కరోజు మీకు వచ్చేసి ఫ్రీగా క్యాంప్ వచ్చింది. ఈ ఫ్రీ క్యాంప్ వచ్చేసి మన హాస్పిటల్లో ఇది విజయ క్రిటికల్ సెంటర్లో ఉంది. జనని పిల్లల హాస్పిటల్ ఉంది కదా, అక్కడ షాద్నగర్లో బిసైడ్ దేవిసి హాస్పిటల్లో వచ్చింది. చాలామంది ప్రజలు లైన్లో వచ్చారు. సర్వీస్ కూడా చాలా బాగా ఇచ్చారు. దాదాపు 1000 మంది వచ్చారు. ఇక్కడ చాలా మంచి చూపించుకున్నారు. అందరికీ డబ్బులు కూడా తక్కువైనాయి, ఫ్రీగా అయినాయి. ₹1 కూడా తీసుకోలేదు. చాలా మంచి ట్రీట్మెంట్ అయింది. నేనైతే అంటున్నా, చాలామంది ఇక్కడ రావాలి, చూపించుకోవాలి. మంచి హాస్పిటల్, మంచి వైద్యం నడుస్తుంది ఇక్కడ. ధన్యవాదాలు. నా షాద్నగర్, నేను షాద్నగర్లో ఉంటాను. నేను కిరాణా షాప్ ఉంది. సార్, హార్ట్ ప్రాబ్లం ఉంది. హార్ట్ జబ్బు వచ్చిండే నాకు 23 రాజు. అయితే ఇక్కడ వచ్చి చూపించుకున్నా, చాలా బాగా చూశారు. చాలా మంచి మనకు ఈసీజీ, 2H అన్నీ బయట ఎప్పుడు చూపించలేదు సార్, ఫస్ట్ టైం చూపించినా. కానీ చాలా బాగుంది హాస్పిటల్ అయితే. సార్, బయట చూపిస్తే మీకు 10,000 నుంచి 20,000 అవుతుండే సార్. ఇక్కడైతే మనకు ఫ్రీగా అయిపోయింది సార్. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఇక్కడ ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహిస్తున్న చందులాల్ రాథోడ్ గారికి ముఖ్యంగా షాద్నగర్ పట్టణ వాసుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందన తెలియజేస్తున్నాను. ఈ హార్ట్ డే సందర్భంగా ఇంతమంది షాద్నగర్లో పరీక్షలకు రావడము, ఇంత మెగా క్యాంపు నిర్వహించడము, ఇంత దిగ్విజయంగా చేయడము. ఈ టెస్టులు మామూలుగా కార్పొరేట్ హాస్పిటల్లోకి పోతే లేనివి ఉన్నాయి కూడా, రకరకాల అవసరం లేనివి కూడా టెస్టులు రాసి దోపిడీ చేస్తున్నారు. మామూలు సామాన్య ప్రజానీకానికి వాళ్ళకి ఏమి లేక వాళ్ళకున్న మేకలు, గొర్రెలు కూడా అమ్ముకొని వచ్చే పరిస్థితి వస్తుంది. లాస్ట్కు శవంతో కూడా కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్ళు బేరాలాడి ఇంకా అవుతుందని లక్షలు కూడా కట్టించుకొని మోసం చేస్తున్న కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి. ఇలా ఉచితంగా వైద్యం అందిస్తున్న మన గుండె సంబంధిత వ్యాధి నిపుణులు మన షాద్నగర్లో ఉండడము మనకు
ఆనందదాయకరము. అతనికి హార్ట్ డే సందర్భంగా ప్రతి ఒక్క వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్లందరికీ కూడా గుండె వైద్య శిబిరం ఇక్కడ నిర్వహిస్తున్నందుకు ఇక్కడ ఉన్న సిబ్బందికి ఉదయం నుంచి వాళ్ళందరూ కూడా మనకు ప్రజలకు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి ఈ సేవలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు. నాకు ఈ మధ్యనే రైట్ సైడ్ కూడా నాకు బాగా ఎండాకాలం సమ్మర్లో బాగా కడుపు నొప్పి వచ్చింది. కడుపు నొప్పి వస్తే ఇక్కడ చూపించుకోవడం జరిగింది. ఇక్కడ చూపించుకుంటే వాళ్ళు స్కానింగ్ తీసిండ్రు, ఈసీజీ తీసిండ్రు, అన్నీ తీసిండ్రు. వాళ్ళు ఏం చెప్పినంటే నాకు నీకు అపెండిక్స్ ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు. నేను సెకండ్ సజెషన్ తీసుకోవాలని మళ్ళీ ఏజ్కి కొండి అంటే ఏజ్కి పోయాను. ఏజ్కి పోతే అక్కడ వేల మంది కిచకిచలాడుతున్నారు. కానీ అక్కడ నాకు 31 రకాల టెస్ట్ రాశారు. దానికి 48,000 రూపాయల బిల్ అవుతుందని చెప్పడం జరిగింది. ఇవాళ కొన్ని అయితే రేపు కొన్ని అయితే అన్నారు. నేను ఉదయం 8 గంటలకు పోయాను. ఎంటీ స్టమక్లో వాళ్ళు ఎండోస్కోపింగ్, కొలోస్కోపింగ్, స్కానింగ్లు ఏమేమి చేస్తారని 2 గంటల వరకు నాకు అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ఆ టెస్టులు అక్కడ ఇక్కడ తిప్పడం వల్ల నేను భయపడి అక్కడ మా అక్క కొడుకు అల్లునికి ఫోన్ చేస్తే నా అరణ్య హాస్పిటల్కి తీసుకుపోయిండు కుక్కటిపల్లికి. అక్కడ పోతే కూడా ఆయన కూడా టెస్టులు రాసి ఫోకస్ డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ సోమాజ్ కూడా చేస్తే అక్కడ టెస్టులు రాయించిండ్రు. అక్కడ టెస్టులు తీసుకొచ్చినాక కూడా సార్ చూడండి అంటే లేక కొన్ని టెస్టులు మిగిలినాయి, మీరు ఈవినింగ్ మళ్ళీ వచ్చి కలవండి, ఈ టెస్టులకు ఇచ్చిపోండి అన్నారు. సాయంత్రం పోతే నీకు నిజంగానే అపెండిక్స్ ఉంది, ఇది ఎవరికి రాదు, ఇది 100 వస్తుంది, నీది నువ్వు మెడిసిన్స్ వాడుతున్నావు కాబట్టి అది ఉబ్బుతలేదు, అది పగులుతలేదు, జ్వరం వస్తలేదు, వామిటింగ్ వస్తలేదు, నువ్వు రేపు మార్నింగ్ వచ్చి జైన్గా మరి నీకు ఆపరేషన్ చేస్తాము, నీకు ఇన్సూరెన్స్లో ఏమన్నా ఉంటే నువ్వు నీకు లాప్రోస్కోపింగ్ ఆపరేషన్ చేసి ఎల్లుండి మళ్ళీ డిశ్చార్జ్ చేయడం అని జరిగింది. తర్వాత మా కజిన్ డాక్టర్ ఇంతకుముందు డిఎంహెచ్ఓగా మన మామనాడు డిస్టిక్లో పనిచేశాడు. మా కజిన్ అంకుల్ మా చిన్నాయననే మా కర్నూలు డిస్టిక్లో గవర్నమెంట్ హాస్పిటల్లో జనరల్ సర్జన్గా పనిచేస్తూ మన మామనాడు డిస్టిక్ డిఎంహెచ్ఓగా త్రిపురెడ్డి గారు పనిచేశారు. ఆయన ఇప్పుడు హైదరాబాద్లో పనిచేస్తున్నాడు సంజీవని హాస్పిటల్లో. చిన్న నాకు ఇట్లా అన్నారని అంటే రారా నువ్వు రేపు ఒకసారి రిపోర్ట్ తీసుకొని రాన్నాడు. అక్కడికి పోతే రేడియాలజిస్ట్ చూపిస్తే నీకు ఎలాంటి ఆపరేషన్ అవసరం లేదురా, నువ్వు మైండ్కి వెళ్ళి తీసేసాయి, నాకు కడుపు వస్తుంది ఇక్కడ వస్తుంది అని ముందు నువ్వు అక్కడ చెయ్యి ఇట్లా అనుకోవడం తీసేసాయి, నీకు ఏమి లేదు, కొంచెం మసాలాలు, కారం, ఉప్పులు, ఫ్రైలు ఇవన్నీ తగ్గించేసాయి, నీకు మళ్ళీ ఏమైనా సివియర్ నొప్పి వచ్చి భరించలేవు, వామిటింగ్లు అవుతున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, పొర్లుతున్నావు అనుకో, నీకు అప్పుడు నిజంగా అపెండిక్స్ అవుతుంది, నువ్వు ఇంత దూరం వచ్చి ఇంతసేపు మాట్లాడలేవు, అప్పుడు నీకు ఖచ్చితంగా నేను ఆపరేషన్ చేపిస్తాను చెప్పడం జరిగింది. ఈ డ్రగ్ అనేది కరోనా నుంచి కూడా చాలా హాస్పిటళ్ళు చాలా మాఫియాగా తయారైపోయి వాళ్ళు సంపాదించుకోవడమే, వాళ్ళు కోట్లు పెట్టి డాక్టర్ కోర్సులు చదువుకొని రావడం వలన ఆ కోట్లు ఎలా సంపాదించుకోవాలా, పెద్ద పెద్ద హాస్పిటల్ ఎట్లా పెట్టుకోవాలి, సామాన్య ప్రజాని మీద ఎటువంటి టెస్టులు అవసరం లేకుండా టెస్టులు రాసి మోసం చేస్తున్నారు. ఇట్లా ఉచిత వైద్యము అందించడము చాలా అభినందనీయము. మరి ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ గారికి, ఇక్కడ సహకరించిన బృందానికి అందరికీ కూడా మా షాద్నగర్ పట్టణవాసుల తరపున అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ప్రపంచ హార్ట్ డే సందర్భంగా 29th సెప్టెంబర్ ప్రతి సంవత్సరము వరల్డ్ హార్ట్ డే ఉంటుంది. ఈ వరల్డ్ హార్ట్ డే రోజు మేము విజయ కార్డియాక్ హాస్పిటల్ నుంచి ప్రతి సంవత్సరం మేము వాక్ కానీ, మార్నింగ్ వాక్ కానీ, అదేవిధంగా ఈ గుండె గత 2 సంవత్సరాల నుంచి గుండెకు సంబంధించిన పరీక్షలు, ఈసీజీ కానీ, ఈకో కానీ, ర్యాండమ్ బ్లడ్ షుగర్ కానీ ఫ్రీగా మేము పేషెంట్కి చేస్తూ వాటితో పాటు వాళ్ళకు కౌన్సిలింగ్ ఏ విధంగా ఉండాలి, గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే కారణాలు ఏమేమి ఉన్నాయి, వాటికి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది అందరికీ మేము వివరించి చెప్పినాం. ఇప్పటి వరకు పొద్దున 8 గంటల నుంచి గత 4 గంటలు అవుతుంది. ఇప్పటివరకు ఒక 400 మంది వచ్చిండ్రు. 400 మంది మందిలో చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు, అంటే ఆల్మోస్ట్ 70-80 సంవత్సరాల వరకు వాళ్ళందరూ వచ్చిండ్రు. ఇక్కడ మేము చూసింది ఈరోజు ఏంటంటే చిన్నపిల్లల్లో హోల్స్ అనేవి ఉంటాయి కాబట్టి కొందరికి జన్మించిన తర్వాత మూసుకుపోతుంది, కొందరికి కొన్ని నెలలు పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది. వాళ్ళకు కొందరు ఆ విధంగా మూసుకోకపోవడం వల్ల కొన్ని అట్లే ఉన్నాయి, అవి డిటెక్ట్ చేసినాము. అంటే హోల్స్ అంటే ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అని చెప్పేసి, తర్వాత ఐఐటి వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత మైటల్ వాల్స్ ప్రాబ్లమ్స్ కానీ, పల్మరీ వాల్స్ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అని, వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్స్ అని ఇవి డిటెక్ట్ చేయడం అనేది జరిగింది. ఇంకోటి ఏంటంటే సడన్గా హార్ట్ స్ట్రోక్తో వాళ్ళతో
ఇంతకుముందు గుండె కొట్టుకొని ఎక్కువ గుండె కొట్టుకోవడం, వాళ్ళు మళ్ళీ గుండె తర్వాత సాధారణం కావడం, మళ్ళీ ఎక్కువ కొట్టుకోవడం, అటువంటి పేషెంట్స్ కూడా వేరే వేరే హాస్పిటల్ రెఫరల్ అయ్యి ఇక్కడికి వచ్చిండ్రు. వాళ్ళని కూడా చూసినాం. ప్లస్ వాళ్ళకు హార్ట్కు సంబంధించిన కొందరికైతే ప్రాబ్లం ఉన్నదని కూడా తెలియదు వాళ్ళకి ఏంటంటే దగ్గుతోని కానీ, ఆయాసంతో కానీ, కాళ్ళ వాపుతో కానీ దానికి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. కాకపోతే అవి తగ్గుతలేదు. కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తగ్గి మళ్ళీ అట్లే అవుతుంది. అంటే వాళ్ళు దానికి ట్రీట్మెంటే తప్ప అదేదో దగ్గు, ఆయాసమో, కాళ్ళ వాపో అనుకుంటారు. కానీ ఇక్కడ చెకప్ చేస్తే అవన్నీ గుండెకి సంబంధించిన ప్రాబ్లం అని తెలిసింది. తద్వారా వాళ్ళకు గుండె ప్రాబ్లం, గుండె ఇప్పటికే ఫెయిల్యూర్లో ఉన్నది. సో హార్ట్ ఫెయిల్యూర్ అంటారు అన్నట్టు. హార్ట్ అటాక్ వేరే ఉంటుంది, హార్ట్ ఫెయిల్యూర్ వేరే ఉంటుంది. సో ఈ విధంగా వాళ్ళు ప్రతి ఒక్కరికి రకరకాల ప్రాబ్లమ్తో, గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్తో కానీ, బీపీకి సంబంధించిన ప్రాబ్లమ్స్తో కానీ, షుగర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, కిడ్నీకి సంబంధించింది, లివర్కి సంబంధించింది, రకరకాల పేషెంట్లు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ చాలా వాటికి ఈరోజు డిటెక్ట్ చేయడము, కొందరికి కొత్తగా డిటెక్ట్ చేయడం జరిగింది. కొందరికేమో పాత పేషెంట్సే వాళ్ళకి ఏ విధంగా ఉన్నది, హార్ట్లో ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగింది. సో అందరికీ తగు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే భారతదేశం ఇంతకుముందు చూసుకునేది ఈ హార్ట్ అటాక్ అనేది ఎక్కడో మన దేశంలో కాకుండా వేరే దేశం ఉండేది. ట్రీట్మెంట్ కూడా ఇంతకుముందు మనకు 80 ముందు చూసుకుంటే మన దగ్గర అంత ట్రీట్మెంట్ లేకుంటే ఏదైనా హార్ట్ అటాక్స్ అవే కానీ మనకు వేరే దేశాలు అమెరికా కానీ అట్లా కెనడా కానీ అట్లా పోయి ట్రీట్మెంట్ చేసుకునేది. కానీ ఇప్పుడు చూస్తున్నాం, అప్పుడు ఎందుకంటే మన హార్ట్ అటాక్ తక్కువ ఉండే. కానీ ఈ రోజుల్లో చూసుకుంటే ప్రతి విలేజ్ కానీ ప్రతి ఊర్లో కానీ హార్ట్ అటాక్ సంబంధించిన పేషెంట్లు ప్రతి ఊర్లో ఉంటారు. ఎందుకు అంటే మనం దానికి సంబంధించినవి సరిగా జాగ్రత్తలు తీసుకోకపోవడము, రోజు మనం ఎంత వెయిట్ ఉండాలనో, ఎంత హైట్ ఉండాలనో దానికి సంబంధించినంత వెయిట్ ఉండకపోవడము, జంక్ ఫుడ్ అంటే మనకి ఇప్పుడు స్కూల్లో కానీ చూసినా కానీ బయట ఎక్కడ చూసినా కానీ మనంతా జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది. ఇంట్లో ప్రిపేర్ చేసి తినడం చాలా తక్కువైపోతుంది. అంటే మినుములు, సజ్జలు, జొన్నలు అనేది మన పూర్వీకులు, మన అమ్మ నాయన వాళ్ళు తినేవాళ్ళు. కానీ ఈరోజు అవి ఎక్కడికో మటుమాయం అయిపోయినాయి. కానీ వాటికి ఏ విధంగా ఉంటాయో కూడా తెలియని పిల్లలు చాలామంది ఉంటారు. స్కూల్స్లో పిల్లలు ఒక్కొక్కటి ఏంటంటే నడుచుకుంటూ పోయేది, ఒక 5 కిలోమీటర్ 4 కిలోమీటర్ చూసుకుంటే నడుచుకుంటూ 10 కిలోమీటర్ పోయేటోళ్ళు మన పూర్వీకులు ఉన్నారు. కానీ ఈరోజు ఇంటి ముందరకు బస్సు రావడం, ఇంటి ముందరని డ్రాప్ చేయడం, అంటే తద్వారా ఏమవుతుందంటే పిల్లల యొక్క వాళ్ళ ఒక ఒబేసిటీ అనేది పెరుగుతుంది. అంటే ట్రంకల్ ఒబేసిటీ పెరగడం వల్ల పిల్లలు కానీ, పెద్దలు కానీ, లేడీస్ కానీ, ఎవరికైనా కానీ ట్రంకల్ ఒబేసిటీ ఫ్యాట్ ఎక్కువ పెరగడం వల్ల కొలెస్ట్రాల్ అనేది జామ్ అయిపోయి ఎక్కడక్కడ అన్ని రోగాలకు కారణమవుతుంది. సో ఒబేసిటీ ఒక్కటే ఇప్పుడు ప్రపంచం మొత్తం దేశంలో బాధిస్తుంది. మన భారతదేశంలో కూడా ఈ ఓవర్ వెయిట్ ఎక్కువ ఉన్నారు. ఓవర్ వెయిట్తో బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది, అదేవిధంగా రకరకాల అన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది, పారాలసిస్ వస్తుంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంది, లివర్ ప్రాబ్లమ్స్ వస్తుంది, చెప్పుకుంటే క్యాన్సర్స్ వస్తున్నాయి. ఒకప్పుడు క్యాన్సర్ కానీ హార్ట్ అటాక్ కానీ చూడడం మనం చాలా తక్కువ. కానీ ఇప్పుడు చూస్తే ఏ ఇంట్లో చూసినా కానీ ఒకరో ఇద్దరు హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, రోగం లేని ఇల్లు లేదంటే మనం చూసుకోవచ్చు. ఒక రోగం లేని ఇల్లు ఎక్కడైనా ఉందంటే అది వెతకడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే మారుతున్న కాలాంతో పాటు మనం ఏంటంటే అందరూ డస్ట్ పొల్యూషన్ అయిపోయింది, వాటర్ పొల్యూషన్ అయిపోయింది, తిండి పొల్యూషన్ అయిపోయింది. లాస్ట్కు చూస్తే మనుషులు కూడా అంత పొల్యూషన్తోనే అయిపోయింది. ఎందుకంటే మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్తో ఎంతోమంది సతమతం అవుతుండ్రు. వాళ్ళు కావాల్సింది ఏంటంటే లాస్ట్కు ఇవన్నీ తీసుకొని రోగాల మీద బారిపోతున్నారు. ఎప్పుడైతే 80-90 సంవత్సరాల్లో ప్రాణం పోవాల్సింది 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాల లోపల చనిపోయే వాళ్ళని చూస్తున్నాం సడన్గా హార్ట్ అటాక్. ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ కారణాలు అన్నట్టు. మనం మినిస్టర్ని ఇంతకుముందు చూసినాం, మినిస్టర్ని చూస్తున్నాం, స్పోర్ట్స్ పర్సన్ చూస్తున్నాం, తర్వాత మంచిగా వ్యాయామం చేసే వాళ్ళని చూస్తున్నాం. సడన్గా ఎక్కడన్నా రోడ్డు మీద పోతున్నప్పుడు వాళ్ళని కూడా చూస్తున్నాం. సడన్గా హార్ట్ అటాక్ వచ్చి పడిపోవడం అనేది, ఈ హార్ట్ అటాక్ వచ్చి పడిపోయి చనిపోయే వాళ్ళు ఎంతోమంది చూస్తున్నాం. అట్లా చనిపోయిన అనుకో వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కానీ, వాళ్ళ యొక్క ఫ్యామిలీకి కానీ, తద్వారా కుటుంబం వాళ్ళకందరికీ ఎంతో బాధ కలుస్తుంది. తద్వారా వాళ్ళు ఏంటంటే మానసికమైన ఒత్తిడికి పడిపోయే ఆస్కారం ఉంటుంది. అంటే ఈ హార్ట్ అటాక్ని తగ్గించుకోవాలంటే మనం ఫస్ట్ ఎంత హైట్ ఉండాలి, ఏ విధంగా తిండి తినాలి, మన వెయిట్ ఎంత ఉండాలి అనేది, మనం ఏ విధంగా జాగ్రత్తలు ఉండాలనే సంగతి చూసుకో అనేది తగు సూచనలు అనేది వాళ్ళకు చేయాల్సిన అవసరం ఎంతో ఉన్నది. దీని ద్వారా ఏంటంటే ప్రతి ఊర్లో మనం ఎక్కడైనా చూస్తూనే ఉన్నాం, డ్రగ్స్ అనేది ఎక్కువైపోయినాయి. అంటే ఎక్కడైనా కానీ మనం చూస్తే పంట పండిస్తే కూడా అందులో కూడా మొత్తము కెమికల్స్ అయిపోయినాయి. వాటర్ చూస్తే వాటర్ పొల్యూషన్ అయిపోయింది, ఎయిర్ చూస్తే ఎయిర్ పొల్యూషన్స్ అయిపోయింది. ఎక్కడ చూసినా కానీ మనం వీటి నుంచి తప్పించుకోలేము. కాబట్టి కంపల్సరీ తగు సూచనలు ఏంటంటే రోజు కంపల్సరీ ప్రతి మనిషి ఒక 45 నిమిషాలు ప్రతి మనిషి ఒక నడక, మోడరేట్ వాకింగ్ అంటారు, నడక నడిస్తే శరీరంలో ఉన్న కొవ్వు శాతం కరిగేసి శరీరం మొత్తానికి రక్తం అనేది మంచి సప్లై అవుతుంటుంది. కాబట్టి తద్వారా అందరికీ మనకి హార్ట్కి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ అన్ని తక్కువ ఆస్కారం ఒకటి ఉన్నది. ఫుడ్ కూడా ఏంటంటే జంక్ ఫుడ్ అంటే పిల్లలకి ఎప్పుడు చూస్తే చాక్లెట్స్ కానీ, బర్గర్స్ కానీ, పిజ్జా
పిజ్జా కానీ ఎక్కడైనా డొమినోస్ కానీ కేఎఫ్సీస్ కానీ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. రోజు చూస్తుంటే ఒకప్పుడు మటనో చికెనో ఎప్పుడో కానీ పండుగ కానీ పబ్బాలు కానీ దసరా దీపావళికి వచ్చేది. కానీ ఈరోజు ప్రతిరోజు మటన్ చికెన్ లేకుండా ముద్ద దిగ కట్టడం లేదన్నట్టు. సో ఇది మటన్ కంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్యాట్ రిలేటెడ్ ఏదైనా కానీ మనం మటన్లో ఏమైనా ఉంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అటువంటి ఏమైనా తింటే ఇటువంటి రోగాలు వచ్చే ఆస్కారాలు ఎక్కువ ఉన్నది. అదేవిధంగా పీచు పదార్థాలు కానీ ఫ్రూట్స్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ కొంచెం మనం పూరికలు మన సజ్జలు అవన్నీ తినేవాళ్ళు కాబట్టి వాళ్ళకు రోగాలు అనేది తక్కువ ఉండేది. ప్లస్ వాళ్ళు ఏంటంటే పొద్దున్న సాయంత్రం పనిచేసేది. మానసికంగా వాళ్ళకు ఏంటంటే ప్రాబ్లమ్స్ లేకుండే, శారీరకంగా కూడా వాళ్ళకు చాలా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే శారీరకంగా పనిచేస్తలేము, మానసికంగానే ఒత్తిడిలో తెలుతున్నాం కాబట్టి ఏ జాబ్ చేసినా కానీ ఎక్కడ చూసినా కానీ ఒక సతమతమైన మానసికమైన రోగంతో వాళ్ళు జాబ్ చేస్తున్నారు కాబట్టి మనకి స్ట్రెస్ అనేది ఎక్కువైపోయి దాంతో కూడా హార్ట్ అటాక్స్ కానీ పారాలసిస్ కానీ కోవిడ్ వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ ఎక్కువైపోయినాయి. అందుకోసమే కంపల్సరీ ప్రతి మనిషి వాకింగ్ చేయాల్సిందే. 45 నిమిషాలు పుట్టుకతో చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు ఎవరైనా చేయాల్సిందే. దాంతోపాటు మనకు కావాల్సిన ప్రోటీన్, కొలెస్ట్రాల్ ప్లస్ గ్లూకోజ్ ఎంత ఉండాలి, మినరల్స్ ఎంత ఉండాలి, ప్లస్ ఇవన్నీ చూసుకుంటూ మన ఫుడ్ను ఒకటి పిల్లలకు అలవాటు చేయాల్సి వస్తుంది. అదేవిధంగా దాంతోపాటు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ప్రాబ్లం వస్తే చిన్న చిన్న డాక్టర్స్ కాకుండా ఒక కన్సల్ట్ డాక్టర్స్ ఎవరైనా అయితే క్వాలిఫైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర చూపించుకోండి. ఎందుకంటే మేము ఈరోజు చూసినాం చాలామందికి బీపీ షుగర్ ఉన్నది, ఎక్కడెక్కడో చూసుకుంటారు, తగ్గు సంబంధించిన గోళీలు కరెక్ట్ వేసుకుంటారు కానీ దానికి సంబంధించినటువంటి గోళీలు వేసుకుంటలేరు. ఎందుకంటే బీపీ అంటే ఒక గోళీ బీపీ ఒకటే కాదు, ఏజ్ని బట్టి ఉంటుంది. ఏ ఏజ్కు ఏ గోళీ వేసుకోవాలి, వాటి కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఏ బీపీ గోళీ వేసుకోవాలి, హార్ట్ ప్రాబ్లం ఉంటే ఏ బీపీ గోళీ వేసుకోవాలి, మళ్ళీ బ్రెయిన్ అటాక్స్ ఏమన్నట్టు వాళ్ళకి బీపీ ఉంటే ఏం అటాక్ వేసుకోవాలనేది ఒక స్పెషలైజ్ డాక్టర్కి తెలుస్తుంది. కాబట్టి స్పెషలైజ్ డాక్టర్తోని వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిది అన్నట్టు. సో కాబట్టి అందరికీ ఈరోజు మేము దగ్గర ఒక 400 మంది వరకు ఇప్పటి వరకు పరీక్షలు చేసినాము. అందులో ప్రతి ఒక్కరికి ఈసీజీ ఫ్రీగా చేసినాం, ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఫ్రీగా చేసినాం, తర్వాత 2D ఈకో ఒకటి ఫ్రీగా చేసినాము, తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఫ్రీగా అయిపోయింది. యావరేజ్గా ఇవన్నీ మొత్తం 3 చూసుకుంటే ఎక్కడ పోయినా చూసుకున్నా కానీ ఒక 3,500 నుంచి 4,000 రూపాయల టెస్టులు మనము ప్రతి మనిషికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఫ్రీగా చేస్తున్నాం. చేసి వాళ్ళకు సూచనలు సలహాలు ఇచ్చినాం. దీని ద్వారా మాకు ఇక్కడ తెలిసిందంటే లాస్ట్ ఇయర్ కూడా మేము ఇట్లా చేసినాము, ఈ సంవత్సరం కూడా చేసినాం. ప్రతి సంవత్సరం మేము ఈ విధంగా చేద్దామనేది ఆలోచన ఒకటి ఉన్నది. రెండవది ఏంటంటే ఈరోజు మనకి ఇంకోటి చేసిందంటే కార్డియో పల్మరీ CPR అంటారు. అంటే ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ కార్డియో పల్మరీ అంటే గుండె ప్లస్ ఊపిరితిత్తులు ఏ విధంగా పనిచేస్తున్నాయి, అవి పనిచేస్తున్నాయా లేవా సంగతి. మనిషి ఎప్పుడన్నా కానీ ఎక్కడైనా పోయినప్పుడు కానీ కింద పడిపోవడం కానీ జరుగుతుంది. ఫిట్స్తో పడిపోయిందా, హార్ట్ అటాక్స్తో పడిపోయిందా, లేకుంటే తినకుండా పడిపోయిందా, లేక గ్లూకోజ్ తక్కువకుండా పడిపోయిందా, లేకుంటే ఇంకా వేరే రకాల కారణాలతో ఏమైనా పడిపోయిందా అనే సంగతి కూడా మనకు తెలియదు. అటువంటి మనిషిని కూడా మనము వాళ్ళని ఒక్క నిమిషం మనకి ఒక్క పైసా ఖర్చు లేకుండా మనం కార్డియో పల్మరీ రిజిస్ట్రేషన్ అనేది CPR అంటాం. ఈ CPRను మనము చేస్తే నేర్పిస్తే ఎవరైనా కానీ గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్తో పడిపోయినా కానీ, గుండె లోపల హార్ట్ అటాక్స్తో పడిపోవడం ఒకటి, తర్వాత ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీ గుండె లోపల కరెంట్ సప్లైలో పడిపోవడం, కరెంట్ సప్లైతో పడిపోవడం కానీ, ఈ హార్ట్ అటాక్స్తో కానీ గుండెలో రక్తం సప్లై పడిపోవడం వాళ్ళకి CPR చేస్తే ఆ మనిషి ఇమీడియట్గా బతికే ఆస్కారాలు ఉంటుంది అన్నట్టు. అట్లా చాలామందికి మనం నేర్పించాల్సి వస్తుంది. తద్వారా ఏంటంటే ఒక పైసలు లేకుండా కానీ మనము ఈ CPR చేయడం వల్ల అందరికీ నేర్పించే ఆస్కారాలు అంటే బతికించే పైసలు లేకుండా వాళ్ళకి లైఫ్ సేవ్ చేసే పరిస్థితి ఉంటుంది అన్నట్టు. సో అందరికీ మనం దీనివల్ల నేను కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరికి CPR అనేది కంపల్సరీ నేర్పియాలి. అంటే మార్నింగ్ వాక్ చేస్తారు వాళ్ళకి చేపియాలి, స్కూల్లో పిల్లలకు వాళ్ళకి చేపియాలి. ఎక్కడైనా కానీ మనిషికి కార్డియో పల్మరీ రిజిస్ట్రేషన్ చేస్తే మంచిది, ఈ విధంగా బతికి బయటపడతారు అనేది ఒకటి మనమందరం కలిసి నేర్పిస్తే ఎవరైనా కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్తో ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకు లైఫ్ సేవ్ అవుతుంది. కాబట్టి మేము ఈరోజు ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరికీ బాగానే సేవ చేసినామని అనుకుంటున్నా. సో ఇటువంటి సేవలు ముందుగా మా హాస్పిటల్ నుంచి కంటిన్యూ అవుతుంటుంది. అదేవిధంగా మా హాస్పిటల్ నుంచి జర్నీ చిల్డ్రన్ హాస్పిటల్ నుంచి మేము చిన్నపిల్లలకు కూడా ప్రతి స్కూల్ కూడా మేము క్యాంప్స్ చేస్తాము. ఆ స్కూల్లో కూడా ఎందుకంటే ఈరోజు చిన్నపిల్లలను చూసినా మేము హోల్స్ ఉన్నాయి, ఆ హోల్స్ వాళ్ళకు తెలియదు ఇంతకుముందు ఉన్నట్టు కూడా. సో వాళ్ళకి ఎందుకంటే ఆయాసం వస్తుంది, దగ్గు వస్తుంది, తక్కువ అయితే లేదు, కానీ వాళ్ళని చూస్తే గుండె లోపల హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్ మనం సరిగా ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ దగ్గు ఆయాసం కూడా తక్కువ అవుతుంది. తద్వారా వాళ్ళకు మానసికమైన ఎదుగుదల, శారీరకమైన ఎదుగుదల అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి క్యాంప్స్ అన్నీ మేము ముందు కూడా ఇంకా దీన్ని ఉధృతంగా చేస్తాము, ప్రతి సంవత్సరం చేస్తాము. ఇక్కడ ఇటీవలించిన అందరికీ మా ధన్యవాదాలని తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పటికీ మేమందరం CPR అంటే గవర్నమెంట్ లాస్ట్ మంత్లో గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది కాబట్టి అక్కడ పిల్లలకు దాదాపు ఒక 600 మంది పిల్లలకి మేమందరికీ CPR ఏ విధంగా చేయాలి, ఏ విధంగా CPR అంటే ఏంటి, CPR అయితే ఏ విధంగా చేయాలనేది వాళ్ళకి ట్రైన్ ఇచ్చినాం. అదేవిధంగా ఇక్కడ మన దగ్గర అంటే ఒక
వొకేషనల్ కాలేజ్ ఉంది, వాళ్ళకు కూడా సిపిఆర్ ఏ విధంగా చేయాలనేది డెమాన్స్ట్రేట్ చేసి వాళ్ళకు కూడా చూపినాము. అదేవిధంగా ప్రతి స్కూల్కి, ప్రతి డిగ్రీ కాలేజీకి, ప్రతి జూనియర్ కాలేజీకి, షాద్నగర్ చుట్టుపక్కల ఉన్న కాలేజ్ వాళ్ళందరికీ మేము వాళ్ళ కాలేజీకి పోయి సిపిఆర్ అనేది ఏ విధంగా చేయాలని వాళ్ళకి మేము చెప్తున్నాము. వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకుంటున్నాం. కాకపోతే జనరల్ ఏంటంటే వాళ్ళ ఎగ్జామ్స్ అవి ఉండడం పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది జరిగింది. సో ఇవి మాత్రం ప్రతి నెల 1 కానీ 2 కానీ కాలేజీలకు మేము కంపల్సరీ పోతాము. సిపిఆర్ ఏ విధంగా చేయాలని వాళ్ళకి నేర్పిస్తాము. ఎందుకంటే ఈ పిల్లలే ఇక్కడ ప్రతి ఊరు నుంచి వస్తారు కాబట్టి, వాళ్ళు తిరుగుతుంటారు కాబట్టి అందరి చేద్దామనే ఆలోచన ఉన్నది. అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బంది కానీ ఈ షార్ట్లీ మేము ఏంటంటే పోలీస్ పర్సన్స్ కానీ వాళ్ళకు కూడా నేను సిపితో మాట్లాడినా, పోలీస్ పర్సన్ వాళ్ళకు కూడా సార్ కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే మొన్న గణేష్ నిమజ్జనం ఉండే కాబట్టి సార్ కొంచెం మేము ఈ ప్రాబ్లం ఉన్నది తర్వాత చేద్దామన్నారు. వాళ్ళు కూడా పోలీస్ వాళ్ళ పర్మిషన్ వాళ్ళు కూడా. సో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బాగా రాజకీయ నాయకులకు కానీ, పోలీస్ పర్సన్స్ కానీ, స్కూల్ పిల్లలకు కానీ, తర్వాత కాలేజీ, జూనియర్ కాలేజీ ఆర్ సంబంధిత కాలేజ్ ఏదైతే ఇంటర్మీడియట్ నుంచి పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేర్పిద్దామని ఒక షాద్నగర్ చుట్టుపక్కల ఉన్న అన్ని కల 1,00,000 మందికి మేము టార్గెట్ వాళ్ళకు సిపిఆర్ నేర్పిద్దామని అనుకుంటున్నాం. నేర్పిస్తే పైసలు లేకుండా ఎవరన్నా ప్రాణాలు వాళ్ళు కాలుకుంటే వాళ్ళు నేర్పిస్తారు కాబట్టి దాన్ని మేము లాస్ట్ మంత్ నుంచి ఇది స్టార్ట్ చేసినామని కోరుకుంటున్నాం. గతం నుండి ఎన్ని సంవత్సరాల నుండి మీరు పనిచేస్తుంది సార్? నేను షాద్నగర్లో వచ్చేసి 2002 సంవత్సరంలో వచ్చిన. 2002 సంవత్సరం నుంచి నేను యాజ్ ఎ ఫిజిషియన్గా వచ్చిన ఇక్కడ. అప్పటి నుంచి ప్రతి ఊరికి వెళ్ళేసి క్యాంప్ చేయడం కానీ, వాళ్ళకు ఆల్మోస్ట్ చాలా విలేజ్ మేము వెళ్ళి అక్కడ పొద్దున్న 7 గంటలకు 6 గంటలకు వెళ్ళిపోయి వాళ్ళకు ఫాస్టింగ్ షుగరు, తర్వాత తినకముందు ఒకసారి షుగర్ టెస్ట్, తిన తర్వాత ఒకసారి షుగర్ టెస్ట్, బీపీ చెకప్ చేసి వాళ్ళకు తగు మందులు కానీ సూచనలు కానీ అప్పుడు టాబ్లెట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తద్వారా నేను 2016 సంవత్సరంలో ఇంతవరకు కాకుండా ఫర్దర్గా గుండెకి సంబంధించిన హార్ట్కి రిలేటెడ్ డిఎం కార్డియాలజీ చేసిన నేను. దాని నుంచి చేసిన తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత నుంచి ఒక 5 సంవత్సరాల నుంచి మేము దీని మీద గుండెకి సంబంధించిన, ఎందుకంటే చిన్న పిల్లలు చనిపోతుండ్రు కాబట్టి గుండెకి సంబంధించిన దాని మీద ఉధృతంగా మేమంతా క్యాంప్స్ చేయడం కానీ, తర్వాత ఫ్రీగా క్యాంప్ చేయడము, ఫ్రీగా కొన్ని కాలేజీలో పోయి ఈ గుండెకి సంబంధించిన వ్యాధులు ఏ విధంగా ఉంటుంది, తగు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి అనేది ఆల్మోస్ట్ ఇప్పటి నుంచి చాలా రోజుల నుంచి చాలా క్యాంపులు ఇప్పటికీ చేసినాం. సార్ తమరు ఇంతకు పూర్వం ఓఎస్సీ హాస్పిటల్లో ఇంకో కొన్ని హాస్పిటల్స్ చేశారు సార్. మీరు అక్కడికి ఇక్కడికి ఎలాంటి మీకు తేడా కనిపిస్తుంది సార్? ఓఎస్సీ హాస్పిటల్ కానీ, నేను యశోద హాస్పిటల్ కానీ, కేర్ హాస్పిటల్ కానీ, గచ్చిబౌలి కానీ నేను పనిచేసిన అక్కడ పనిచేసేదంటే అక్కడ డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది వస్తారు. ఈ చుట్టుపక్కల ఈ ఊరు కాబట్టి వాళ్ళకి హార్ట్ అటాక్ అంటే అసలు తెలియని కూడా తెలియదు. నొప్పి వస్తుంటే ఏదో గ్యాస్ నొప్పి అని చెప్పేసి ఏదో గ్యాస్ గోళీలు వేసుకోవడం, దగ్గర ఆర్ఎంపీలు కానీ వాళ్ళకి తెలిసినా కానీ మందుల షాప్ కూడా తీసుకోవడం చేయడం. కానీ అది మించిపోయిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఇట్లా చాలామందిని చూసినాము. అందులో చాలామందిని మేము ప్రాణాలతో కాపాడిన వాళ్ళని చూసినాము. తర్వాత చాలామంది చనిపోయిన వాళ్ళని కూడా చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళు ఆ తెలియని పరిస్థితి లోపల మాకు ఈ హార్ట్ రిలేటెడ్ కాదు. హార్ట్ అంటే ఈయన గుండె దగ్గర వస్తుంది, ఒకటోసారి రావాలి, రెండోసారి 3 సార్లు వస్తే చచ్చిపోతారనేది వాళ్ళకు ఒక అపోహ ఉన్నది. అట్లా కాదు. హార్ట్ అటాక్ వస్తే ఒక 40% 50% ఫస్ట్ అటాక్ లోపల గంట లోపల చచ్చిపోతారు. అందుకోసమే హార్ట్ అటాక్ ఎప్పుడన్నా ఎవరికైనా వచ్చిందనుకోండి, వాళ్ళు ఫస్ట్ అవర్ ఈజ్ ద గోల్డెన్ అవర్ అంటారు. ఎందుకంటే ఫస్ట్ గంట లోపల ట్రీట్మెంట్ చేస్తేనే ఆ మనిషి యొక్క లోపల అయితే గుండెకు సంబంధించిన కండరాలు అయితే ఉన్నాయో అవి మంచిగా పనిచేస్తాయి. లేదు అంటే లైఫ్ లాంగ్ వాళ్ళు ఏంటంటే ఆ హార్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్ అయితే దానికి యొక్క సిమ్టమ్స్ అంటే సమస్యలు ఏంటంటే దాంతో బాధపడాల్సి వస్తుంది, గోళీలు వేసుకోవాల్సి వస్తుంటుంది. కాబట్టి మేము అక్కడికి ఇక్కడ చేసిందంటే అక్కడ ఏంటంటే చాలామంది వాళ్ళు లేట్గా వస్తారు. తర్వాత రెండవది ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల కానీ వాళ్ళు ఏంటంటే అంత వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు. సో అక్కడ వాళ్ళు తెలిసింది కాబట్టి ఇమీడియట్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ పల్లెటూరు కాబట్టి ఇక్కడ పల్లెటూరు నుంచి వాళ్ళు హార్ట్ అటాక్ అనేది తెలియడం అనేది కష్టం వాళ్ళకు. ఎవరైనా వాళ్ళు ఏంటంటే వాళ్ళంతా హార్ట్ ఛాతీలో నొప్పి వచ్చిందంటే గ్యాసే అనుకొని గోళీలు వేసుకుంటారు, గ్యాస్ వేసుకున్నాం, నొప్పులు గోళీ వేసుకుంటే ఇంకెక్కువ అయిపోతుంది. అయినా కానీ వాళ్ళకి తెలియకుండా చనిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లాస్ట్ మూమెంట్లో వచ్చేసి చనిపోయిన కూడా చాలామంది ఉన్నారు. ఇప్పటికి కూడా చాలామంది పేషెంట్ వస్తారు. ఎందుకంటే ఆ హార్ట్తోని అంత ఖరాబ్ అయిపోయి దాంతో దగ్గు కానీ, ఆయాసం కానీ, కాళ్ళ వాపులు కానీ అది వచ్చేసి అది లైఫ్ లాంగ్ ప్రాబ్లం అన్నట్టు. సో కాబట్టి ఇటువంటి పేషెంట్స్ మేము చెప్పేది కోరేది ప్రతి ఒక్కరితో ఏంటంటే మీకు ఛాతీలో కానీ ఎక్కడైనా ఛాతీ అంటే బొడ్డు పై నుంచి కింది దవడ వరకు లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు, ఆ బ్యాక్ సైడ్ కావచ్చు, లేకుంటే ఆ చెయ్యికి కూడా కావచ్చు, ఎక్కడన్నా నొప్పి వచ్చితే మంట వచ్చినా ఇంతకుముందు కాకుండా ఇది ఏదో కొత్తగా ఉన్నది నాకు ఇంతకుముందు లేదు అన్నట్టు అంటే అది కరెక్ట్ హార్ట్కి సంబంధించిన హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమే.
కాబట్టి మీకు దగ్గర ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ని డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేసి మీరు ఒక ఈసీజీ తీసేసుకొని ప్రాబ్లం ఉందా లేదా అని సంగతి అందరూ తెలుసుకొని డాక్టర్ యొక్క తగు సూచనతో మీరు ట్రీట్మెంట్ చేసుకుంటే మనం దాని నుంచి కాపాడుకోగలము, ప్లస్ మన ప్రాణాన్ని కాపాడుకోగలము, ప్లస్ తర్వాత ఏంటంటే దాని నుంచి వచ్చే ఏదైతే కాంప్లికేషన్స్ ఉంటే వాటి నుంచి కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. అందుకోసం నేను అందరినీ కోరుకునేది, మా వాళ్ళు కూడా ఏంటంటే చిన్న డాక్టర్లు ఉంటారు, ఏదో గోళీ ఇచ్చి పంపించడం కాకుండా స్పెషలైజ్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చూస్తున్నాం ప్రతి పల్లెటూరులో ప్రతి ఊర్లో కానీ అంటే ఇటువంటి మన షాద్నగర్కి సంబంధించిన ఊర్లో కానీ ప్రతి ఊర్లో కానీ స్పెషాలిటీ డాక్టర్స్ అనేది కొందరు వచ్చిండ్రు. ఇంతకుముందు నేను 20 సంవత్సరాల ముందు వచ్చినట్టు ఫిజిషియన్స్ ఉండే, అంతకుముందు అసలు డాక్టర్స్ మామూలు డాక్టర్స్ ఉండే. అంటే అప్పుడు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు రోగాలు అనేది ఎక్కువైపోయింది, ఆ రోజుకి ఈ రోజు చూసుకుంటే పెరిగిపోయి ఎక్కువైపోయింది. సో ఈ రోజు కూడా మనం ఏంటంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా బీపీ, షుగర్, థైరాయిడ్ ఎక్కువైపోయింది. సో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి సడన్ డెత్స్ ఉంటుంది. ఇంకా మనం ఇక బయటపడలేరు. మనం కూడా చాలా మందిని చూసినాము. అంటే అక్కడక్కడ చిన్నగా చూసుకొని ఇంట్లో కూడా చిన్నగా చూసుకొని ఏదో గోల్ వేసుకొని చచ్చిపోయినట్టే ఇవన్నీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సడన్ డెత్స్ ఉంటాయి, ఓన్లీ హార్ట్ ప్రాబ్లం తప్ప వేరే దాంట్లో ఉండదు. అందుకోసం నేను అందరినీ కోరుకునేది, ఛాతీ నొప్పి ఏమైనా వస్తే అంటే బొడ్డు పై నుంచి దవడ కింది దవడ వరకు లెఫ్ట్ కానీ రైట్ కానీ ఇక్కడనే నొప్పి అని ఏం లేదు, ఎక్కడ వచ్చినా కానీ మీ దగ్గర ఉన్న ఒక డాక్టర్ని ఈసీజీ తీసేసుకొని అట్లీస్ట్ ఆ ఈసీజీ నాకన్నా ఫార్వర్డ్ చేస్తే దానికి సంబంధించిన రిపోర్ట్ ఉన్నదా కాదా అనేది చెప్పగలనేది కోరుకుంటున్నాను. ఇంకోటి సార్, ఒక్కసారి వచ్చిన తర్వాత మనం ఇంకే రావడానికి ఎంత ఆస్కారం, ఎన్ని నెలల ఆస్కారం, ఏమైనా పీరియడ్ ఉందా? హార్ట్ అటాక్ ఇప్పుడు రాదని ఏం లేదు. ఈరోజు అన్ని పరీక్షలు చేసుకున్నా కానీ రేపు హార్ట్ అటాక్ రావచ్చు. సో దీనికి అటువంటి ఏం లేదు. ఈ రోజు కాటికి మనం మంచిగా ఉన్నాం, రేపు రాదని ఎక్కడ గ్యారంటీ లేదు. సో కాబట్టి మనం ఎప్పుడన్నా వస్తే ఆ రోజు చెకప్ చేసుకొని ఆ రోజు చూసుకొని ఈరోజు మంచిగా ఉన్నా అంటే చాలా అంటాం. అంతేగాని ఈరోజు మంచిగా ఉన్నా నేను రేపు మంచిగా లేదనేది ఉండదు. అట్లా ఏం లేదు, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఒకసారి వస్తే రెండోసారి రావద్దని అటువంటి గ్యారంటీ ఏం లేదు. ఇన్ని రోజులతో రావాలని కూడా ఏం లేదు, ఎప్పుడైనా రావచ్చు. ఇంకోటి థైరాయిడ్ గురించి చాలామంది బాధపడుతున్నారు ఈ రోజుల్లో. చాలామంది అంటే ఈవెన్ లేడీస్లో కానీ పురుషులు కానీ చాలామంది ఉన్నారు సార్. థైరాయిడ్ జనరల్గా ఏంటంటే లేడీస్లో ఎక్కువ వస్తుంది. అంటే 10 మందిని చూసుకుంటే 8 నుంచి 9 మంది లేడీస్కి ఉంటుంది, ఒకరికి జెంట్స్కి వస్తుంది. సో థైరాయిడ్ కానీ బీపీ కానీ షుగర్ కానీ ఇవి సైలెంట్గా మనకు కనిపించదు, సైలెంట్ కిల్లర్స్ అన్నట్టు. సో కాబట్టి థైరాయిడ్ కూడా వచ్చినప్పుడు ఏమైందంటే ఇందులో 2 రకాలు ఉంటాయి, హైపోథైరాయిడ్ ఉన్నా హైపోథైరాయిడ్ ఈజ్ కామన్, అంటే ప్రెగ్నెన్సీలో కూడా కామన్ వస్తుంది. సో కాబట్టి వీళ్ళని ఏం చేయాలంటే మనం చెకప్లో ఉండాలి. థైరాయిడ్ అంటే పిల్లలు చిన్నపిల్లల నుంచి ముసలి వరకు ఎవరికైనా రావచ్చు. థైరాయిడ్ రావడం వల్ల అంటే రకరకాలుగా ప్రాబ్లమ్స్, వాళ్ళకి యొక్క ఫర్టిలిటీ అంటే వాళ్ళకు పెళ్ళైన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కాకపోవడం కూడా జరుగుతుంది. శరీరంలో ఉన్న అంటే హార్మోన్స్ T3, T4, TS హార్మోన్స్ శరీరంలో ప్రతి భాగానికి అవి పనిచేయడానికి పనిచేస్తుంది. అటువంటి హార్మోన్స్ మనం డెఫిషియన్సీ అయిపోయింది, అటువంటి హార్మోన్స్ అని ఎక్కువైంది అనుకో అన్నీ దానికి మనకు సంబంధించిన ఇర్రెగ్యులర్ ఆపోజిట్గా జరుగుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ కాకపోవడం తర్వాత జరుగుతుంది, తర్వాత పీరియడ్ సరిగ్గా రాకపోవడం జరుగుతుంది, తర్వాత హెయిర్ ఫాల్ జరుగుతుంది. అట్లా రకరకాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి చెకప్ చేసుకొని వాళ్ళు ముద్దుగా అంటే అంత యాక్టివ్గా ఉంటారు. పిల్లలు కూడా అంత యాక్టివ్గా ఉండకపోవడం, చదువులు అంత యాక్టివ్గా ఉండకపోవడం ఇవన్నీ జరుగుతూనే ఉంటుంది. సో కాబట్టి మనం ఏంటంటే వాళ్ళను కూడా పిల్లలు కూడా దీని మీద మేము అవగాహన అంటే స్కూల్ పిల్లలు కాబట్టి అవగాహన చేద్దామనేది అనుకుంటున్నాం. సార్ ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈరోజు ఏం చెప్పదు ప్రజలకు? ఈరోజు మేము అందరికీ చెప్పదలుచుకుని ఏంటంటే మీరు కంపల్సరీ గుండెకు సంబంధించిన ప్రాబ్లము కానీ ఏదైనా ప్రాబ్లం కానీ మీ దగ్గర ఉన్న ఎక్కడైనా డాక్టర్స్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర వెళ్ళిపోయి చెకప్ చేసుకోండి. ఒకటి కంపల్సరీ గుండె ప్రాబ్లం నాకు రాదు అని లేదు, బీపీ నాకు రాదు, షుగర్ నాకు రాదు అనేటువంటి అపోహ లేదు, నాకు ఇంతకుముందు లేదు అని అపోహ పెట్టుకోండి. కంపల్సరీ ప్రతి 6 నెలలకు రోగం ఏం లేకున్నా కానీ ప్రతి 6 నెలలకు 30 సంవత్సరాలు దాటిన ప్రతి మనిషి బీపీ, షుగరు, థైరాయిడ్, గుండెకు సంబంధించిన కొలెస్ట్రాల్ చెకప్, ఈ గుండెకు సంబంధించిన చెకప్లు కంపల్సరీ చేసుకోవాలి. డైలీ కంపల్సరీ వాకింగ్ ఒక 40 మినిట్స్ ప్రతి మనిషి 40 మినిట్స్ వాకింగ్ చేయండి. రెండవది ఏంటంటే ప్రతి 40 నిమిషాలు వాకింగ్ ప్రతి మనిషి చేయాలి. మూడోది అంటే వాకింగ్ అంటే వయసును బట్టి వాకింగ్ అంటే సైక్లింగ్ చేసుకోవచ్చు, వాకింగ్ చేసుకోవచ్చు, స్విమ్మింగ్ చేసుకోవచ్చు. సో తదితర కొలెస్ట్రాల్ దాని అంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా పనిచేసేటువంటి ఏదైనా మీకు ఏదైతే నచ్చితే అవన్నీ చేసుకోవచ్చు. గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. మూడవది ఏంటంటే ఇంకోటి ఏంటంటే
పౌష్టికమైన ఆహారం బయట ఎక్కడైతే జంక్ ఫుడ్స్ కానీ అవి కానీ పిల్లలకు అలవాటు చేయకుంటే అది చాలా మంచిది. మన ఇంతకుముందు మన పూర్వీకులు మన తాత ముత్తాతలు ఏం తిన్నారో అవి అలవాటు చేయండి, అది మంచిది. రెండవది ఏంటంటే పిల్లలకు స్కూల్లో ఏంటంటే చిన్న చిన్న బిల్డింగ్స్ అయిపోయినాయి, వాళ్ళకి ఏంటంటే గేమ్స్ అనేది స్కూల్స్లో లేవు. ఆ గేమ్స్ మనము ప్రతి స్కూల్స్ మన పిల్లలు జాయిన్ చేస్తున్నాం, ఏ స్కూల్లో జాయిన్ చేస్తున్నాం అంటే పొద్దున్న సాయంత్రం రుబ్బి కాకుండా వాళ్ళకి గేమ్స్ ఉండేటువంటి స్కూల్లో జాయిన్ చేస్తే మంచిది అనేది ఇంకొకటి. సో కాబట్టి వీటి ఓవరాల్గా మనం చూసిందంటే ఈరోజు కూడా మేము చాలా మందిని చూసినాం. సో ఈ గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటి ఎక్కువ ఆస్కారాలు ఉంది కాబట్టి అందరం జాగ్రత్త వీటి నుంచి దూరం ఉండవచ్చు అనేది కోరిక.